జగన్మోహన్ రెడ్డికి బహుశా ముందు ముందు అన్ని కష్టాలే. ఆల్రెడీ తిరుమల లడ్డు వివాదంతో సతమతం అవుతున్నటువంటి వైసీపీ అధినేతకి ఇవాళ మళ్ళీ ఒక దుర్వార్త వచ్చింది. అదేమిటంటే ఆయన పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తన పదవికి రిజైన్ చేశాడు. అంటే ఆయన వైసీపీ నుంచి వెళ్ళిపోతున్నాడు. మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి 11 మంది ఉన్నారు రాజ్యసభ సభ్యులు. 11 మంది వైఎస్ఆర్సీపీ వాళ్లే. ఎందుకంటే మరి ఆ కాలంలో 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి. అందువల్ల గ్రాడ్యువల్గా ఏపీ నుంచి ఉన్నటువంటి మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులు వైసీపీ నుంచే ఎన్నికయ్యారు. టీడీపీకి ఒక్కరంటే ఒక్కరు కూడా సభ్యులు లేరు ప్రస్తుతం. అయితే 2024 ఓటమి తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ 2 వెళ్ళిపోయారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తానరావు, వాళ్ళిద్దరూ పార్టీకి పదవులకి రాజీనామా చేశారు. ఇప్పుడు 3వ వ్యక్తి ఆర్ కృష్ణయ్య, రియాగా కృష్ణయ్య. ఇందులో విచిత్రం ఏంటంటే ఈ కృష్ణయ్య గారు యాక్చువల్గా తెలంగాణకు చెందిన వ్యక్తి, బీసీ నాయకుడు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి బీసీల అభ్యుదయం కోసం పనిచేస్తూ ఉండేవాడు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత అతని ఫోకస్ ఎక్కువగా తెలంగాణ మీదనే ఉండేది. అటువంటి వ్యక్తిని సడన్గా జగన్మోహన్ రెడ్డి 2022 జూన్లో రాజ్యసభకి ఎంపిక చేశాడు. దాని వెనక అప్పట్లో ఏదో పెద్ద వ్యూహమే ఉన్నది అని చెప్పి అందరూ అనుకున్నారు. అంటే ఏపీలో కూడా బీసీలు సాధారణంగా టీడీపీ వైపే మొగ్గు చూపుతారు, అందరికీ తెలుసు చారిత్రకంగా. అందువల్ల బీసీలని టీడీపీ వైపు నుంచి తప్పించి వైసీపీ వైపుకి మరల్చడానికి ఆర్ కృష్ణయ్య సహాయ సహకారాలు తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు విజయసాయిరెడ్డి ఈయన తీసుకొచ్చి పరిచయం చేసి ఈయనకి పదవిని పెంచాడు, పార్టీలో చేర్పించాడు అని చెప్పి అప్పట్లో అనుకున్నారు. 2022 జూన్లో జగన్మోహన్ రెడ్డి ఆయన సెలెక్ట్ చేస్తే, సో 2022లో ఆర్ కృష్ణయ్య వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యాడు. అంటే ఆయన పదవీ కాలం 2028 వరకు ఉంటుంది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలు ఉన్నా కూడా ఆర్ కృష్ణయ్య రిజైన్ చేశాడనమాట. అంటే ఒకటి లేకపోతే డిఫెక్షన్ అప్లై అవుతుంది అనుకోండి. సో ఎట్లయినా రిజైన్ చేయాల్సిందే వైసీపీ నుంచి వెళ్ళాలి అనుకుంటే. ఆర్ కృష్ణయ్య ఒరిజినల్గా తెలంగాణలో వికారాబాద్కు చెందినవాడు, నేషనల్ బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు. అయితే గమ్మత్ ఏంటంటే ఈయన అసలు రాజకీయాలకు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. 2014 ఎన్నికల్లో కృష్ణయ్య టీడీపీలో చేరాడు. విభజన తర్వాత అన్నమాట ఇది. తెలంగాణలో ఇతను ఒక ప్రముఖ నాయకుడిగా డెవలప్ చేద్దామని చెప్పి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదో వ్యూహం రచించాడు. ఆయనకి ఎల్బీ నగర్ టికెట్ ఇచ్చాడు ఎమ్మెల్యేగా. గెలిస్తే ఈయన ముఖ్యమంత్రిని చేస్తాను అని కూడా చెప్పాడు తెలంగాణకి. అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆ రోజు ఆర్ కృష్ణయ్యకి. ఆయన ఎల్బీ నగర్ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. కానీ ఎన్నికైన తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాడు 2018 ఎలక్షన్ టైంలో. చేరి ఆ పార్టీ టికెట్ తీసుకున్నాడు ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి మిర్యాలగూడ, నల్గొండ కాన్స్టిట్యున్సీ నుంచి. కానీ అక్కడ ఓడిపోయాడు. అదొక విచిత్రం. ఎల్బీ నగర్ నుంచి తెలుగుదేశం టికెట్ మీద 2014లో జస్ట్ విభజన తర్వాత, అంటే ఎంతో కొంత యాంటీ టీడీపీ సెంటిమెంటే ఉండాలి తెలంగాణలో. ఆ టైంలోనేమో గెలిచాడు. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉండేటువంటి ఏరియా నల్గొండ, అక్కడి నుంచి పోటీ చేసి మిర్యాలగూడ నుంచి అక్కడ ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన తర్వాత 2022లో ఈ మార్పు జరిగింది. వైసీపీకి తీసుకెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి ఆయన్ని రాజ్యసభకు పంపించడం. సో ఇప్పుడు మొత్తం 3 రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు వైసీపీ నుంచి. మొత్తం 11 మందిలో 3 వెళితే ఇంకా 9 మంది ఉన్నారు. ఈ 9 మందిలో కూడా ఎంతమంది మిగులుతారు అనేది అనుమానమే. పరిమళ్ నత్వాని, ఈయన రిలయన్స్ గ్రూప్ డైరెక్టర్. ఈయనకి ఎందుకు ఇచ్చారో, ఏ కారణాలతో ఇచ్చారో ఇప్పటికీ ఎవరికి తెలియదు. అసలు వైసీపీకి ఈయనకి సంబంధం ఏంటి, ఆంధ్రప్రదేశ్కి ఈయనకి సంబంధం ఏంటి? ఈయన గుజరాత్కి చెందినవాడు. ఇదేదో రిలయన్స్తో ఒక డీలింగ్లో భాగంగా ఇచ్చారని చెప్పి అందరూ అనుకుంటారు. ఆయనకి ఏపీ గురించి ఏమీ తెలియదు. ఇంకా 2 సంవత్సరాల పదవీ కాలం ఉంది పరిమళ్ నత్వానికి, లేకపోతే బీజేపీలో చేరవచ్చు. సో మొత్తంగా ఇప్పుడు ఉన్న 8 మందిలో కూడా కొద్దిమంది వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక ఆర్ కృష్ణ ఎందుకు వెళ్ళాడు? ఈ మధ్యకాలంలో కూడా నేను వెళ్ళను అన్నట్టుగా ఒక ప్రకటన కూడా చేశాడు. అంటే ఆయన వైసీపీలో చేరటం అనేది పూర్తిగా పొలిటికల్ ఆపర్చునిజం. ఆయన పిలిచి ఊరికే ఇస్తారంటున్నాడు రాజ్యసభ సభ్యత్వం, ఎందుకు తీసుకోకూడదు అని వెళ్ళాడు. జగన్ ఏమో ఇతను వస్తే ఏదో బీసీ వర్గాల్లో కొంత మార్పు వస్తుంది రాజకీయంగా, నాకు అనుకూలంగా మారతారు అని చెప్పి అనుకున్నాడు ఆయన. అనుకుని అంత పెద్ద పదవి ఇచ్చాడు. ఇప్పుడేమన్నాడు ఆర్ కృష్ణయ్య గారు, తెలంగాణలో బీసీ ఉద్యమం
బలోపేతానికి రాజీనామా చేశాను అని చెప్పాడట. తెలంగాణలో బీసీ ఉద్యమం బలోపేతానికి నిజానికి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఉద్దేశపూర్వకంగానే చేశాడు. మోస్ట్ లైక్లీ ఆయన కూడా బీజేపీలో చేరబోతున్నాడు అనేది సమాచారం. ఈ మేరకు ఆల్రెడీ స్పెక్యులేషన్ చాలా వచ్చింది గతంలోనే. అదీ కాకుండా బీజేపీ దేశంలో బీసీల పార్టీగా కూడా దానికి కొంత గుర్తింపు ఉన్నది. సో అందులో భాగంగా వాళ్ళు పెద్ద పెద్ద బీసీ నాయకులను కూడా అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య మోస్ట్ ప్రాబబ్లీ బీజేపీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ముందు అన్ని లాసెసే కానీ గెయిన్స్ ఏమీ ఉండేట్టుగా లేదు పొలిటికల్లీ.